ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మయే. ప్రేక్షకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు. అంటే మధ్యలో వచ్చింది కదండి, అంచేత ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనకి గురుడు మిథున రాశిలో, అదేవిధంగా సింహరాశిలో కేతువు, రాహు ఏమో కుంభరాశిలో, శని మీనరాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి అన్నీ ఉన్నాయి. అయితే మకర కుంభ మీనరాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. మరి రవి కూడా మనకి మీనరాశిలోనే సంచారం. ఏదైనా ఈ వారం అందరికీ బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఇంకొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూస్తే చంద్రుడి యొక్క బలం ఎక్కువ, ఆత్మస్థైర్యం, మనోధైర్యం, గ్రహాలన్నీ అనుకూలత, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉండడం. ఈ మకర రాశి వారికి అనుకూలంగా లేనిది ఏంటి అంటే గురుడి యొక్క బలం. మిగిలిన గ్రహాలన్నీ పర్వాలేదు. గురుగ్రహ బలం లేకపోవడం వల్ల పబ్లిక్ రిలేషన్స్ పెద్దగా అనుకూలంగా ఉండవు. శుభరూపమైనటువంటి ప్రయత్నాలు కాస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. మిగిలిన గ్రహాల యొక్క బలం వలన కార్యజయం, ధనలాభం, మానసికమైన ప్రశాంతత, ముఖ్య వ్యవహారాల్లో విజయం గత 4 వారాల కంటే ఈ వారం ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉన్నది. మంచి ఫలితాలు ఉంటాయి. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా నెరవేరుస్తారు. మీ యొక్క ఆలోచనలతో ముందుకు పెడతారు. విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. అంతేకాదు, మరి ఈ రాశి వారు తప్పనిసరిగా చేయవలసిన పని ఏమిటి అంటే శివారాధన ఎక్కువ చేయాలి. దక్షిణామూర్తిని ఎక్కువ పూజించాలి. గురువార నియమం పెట్టుకోవాలి. గురువారం నాడు శనగలు కానీ, స్వీట్ పదార్థం కానీ పంచిపెడుతూ ఉండడం, రావి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేయడం, ఈ గురుగ్రహం యొక్క బలాన్ని కనుక పెంచుకున్నట్లయితే ఈ మకర రాశి వారు అన్నింటా విజయం సాధించగలుగుతారు. అంతే తప్పనిసరిగా దక్షిణామూర్తిని కూడా చదవండి. సంఖ్యల్లో 8 రంగుల్లో లైట్ బ్లూ కలర్ ధరించండి. దక్షిణామూర్తిని పూజించి శివారాధన చేయండి. మిగిలిన గ్రహాలన్నీ అనుకూలంగా ఉండడం ద్వారా ఈ గ్రహం కూడా అనుకూలంగా ఉంటే సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు.